నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మీ ప్రసన్న మన బిజీ లైఫ్ లో మనం నిజంగా డైట్ ని ఫాలో అవుతామండి డైట్ ని ఫాలో అవ్వాలంటే చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ కి లేడీస్ కి చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి కానీ ప్రెసెంట్ డాక్టర్ స్పందన గారు ఫ్రమ్ యూకే పీడియాట్రిషియన్ అన్నమాట ఆవిడ ఛానల్లో డైట్ ఎలా ఫాలో అవ్వాలి 90 డేస్ పాటు డైట్ ఫాలో అయితే నిజంగా రిజల్ట్స్ వస్తాయని ఆవిడ ఛానల్ చూశాక నాకు తెలిసింది అది నిజమా లేకపోతే ఆవిడ సబ్స్క్రైబర్స్ కోసం అలా చెప్పారా కదా తెలుసుకోవాలి కదా సో మీరు కూడా డైట్ ఫాలో అవ్వాలంటే డాక్టర్ స్పందన ఛానల్ కూడా చూడండి మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మా ఛానల్ కామెంట్స్ కూడా చేయండి ఇవాళ డాక్టర్ స్పందన గారు పీడియాట్రిషియన్ ఫ్రమ్ యూకే ఇవాళ మనతో ఇంటర్వ్యూకి ఉన్నారు మేడంతో మాట్లాడండి హాయ్ మేడం నమస్తే హాయ్ ప్రసన్న నమస్తే మేడం మీరు యాజ్ ఎ పీడియాట్రిషియన్ మేడం అంటే చిన్నపిల్లల డాక్టర్ మీరు డైట్ లోకి వచ్చేసారు అంటే మీ ఛానల్ చూశాక నేను మీరు ఎవ్రీథింగ్ మీ ఛానల్లో చెప్పే అంతా కూడా డైట్కి సంబంధించి ఫ్రీగా చెప్తున్నారు అంటే 90 డేస్ ఛాలెంజ్ అంతా కూడా ఫ్రీగా మాకు అంటే సబ్స్క్రైబర్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు ఫ్రీగా టెలికాస్ట్ చేస్తున్నారు ఎందుకని ప్రసన్న ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది నేను ఇంకా పీడియాట్రిషియన్నే సో నేను చదివిందే పీడియాట్రిక్స్ నేను యూకేలో ప్రాక్టీస్ చేసేది కూడా పీడియాట్రిక్స్ నేను దాంతో పాటు నియోనెటాలజీ స్పెషాలిటీ చేస్తున్నాను సో ఇక్కడ నా మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే పీడియాట్రిక్స్ ఇప్పుడు మీరు అడిగారు నేను డైట్ ఎందుకు స్టార్ట్ చేశాను ఎందుకు చెప్పాను అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ అడిగారు అది చాలా మంచి క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మీరు చాలా టీనేజ్ పిల్లల్ని చూడండి స్కూల్ గోయింగ్ పిల్లల్ని చూడండి వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు ఒబీస్ కేటగిరీలోకి ఉన్నారు ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఒబిసిటీతో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఒబిసిటీతోనే కాదు ఒబిసిటీ యొక్క కాంప్లికేషన్స్ తోటి కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ కాంప్లికేషన్స్ ఏంటా అంటే టీనేజ్ అమ్మాయిల్లో థైరాయిడ్ అని పిసిఓడి అని ఇంకా ఒబిసిటీ వల్ల టైప్ 2 డయాబెటీస్ ఈ టైప్ 2 డయాబెటీస్ మెయిన్ గా మనము పెద్దవాళ్ళలో చూస్తామన్నమాట కానీ ఇప్పుడు చిన్న పిల్లలలో కూడా ఎక్కువగా చూస్తున్నాం ఈ టీనేజ్ పిల్లలలో అది ఎందుకు అంటే వెయిట్ గెయిన్ వల్ల దాంతో పాటు హై బ్లడ్ ప్రెషర్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకు లైక్ గట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ రావడం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ రావడం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువగా రావడం ఇవన్నీ మనము మెయిన్ గా చూస్తున్నాము ఇప్పుడు పిల్లలలో ఈ ప్రాబ్లం ఉంది నేను పిల్లల్ని పిలిచి మీరు హెల్తీగా తినాలి హెల్తీ లైఫ్ స్టైల్ ని పాటించాలి అని అంటే వాళ్ళకు అర్థం కాదు నేను ఎంత చెప్పినా ఫాలో అవ్వడం కూడా కష్టమే సో అందుకని మార్పు అనేది పెద్దవాళ్ళ నుంచి రావాలి పిల్లలే బాధపడుతున్నారా అంటే లేదు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతున్నారు ఇప్పుడు ఎవరన్నా పెద్ద అమ్మాయిలు లైక్ ఉమెన్ లైక్ ఆడవాళ్ళని చూస్తే వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం ఉంది ఎవరు చూసినా కూడా మాకు థైరాయిడ్ ఉంది పిసిఓడి ఉంది ఇంకా కొంచెం ఏజ్ గ్రూప్ వాళ్ళు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు ముందు మీరు ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు అని మాట్లాడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఏదైనా గెట్ టుగెదర్ గా కలిసారు అని అంటే మీ షుగర్ ఎంత మా షుగర్ ఎంత మీకు థైరాయిడ్ ఎంత ఉంది ఈ డిస్కషన్స్ ఉంటున్నాయి మేము ఇంత ఎంజీ టాబ్లెట్ తీసుకున్నాం మీరు ఎంత ఎంజీ టాబ్లెట్ తీసుకుంటున్నారు ఇదే డిస్కషన్స్ ఉంటున్నాయి కానీ ఏమన్నా ఎక్స్ట్రా డిస్కషన్స్ ఉంటున్నాయా అంటే ఉండడం లేదు సో ఇవన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ ఫస్ట్ ఓవర్ వెయిట్ అన్నప్పుడే మన మైండ్ లో బెల్ రింగ్ కావాలి అయ్యో మనం ఓవర్ వెయిట్ వెళ్ళిపోతున్నాము మనం ఒబిసిటీ కేటగిరీ వరకు వెళ్ళకూడదు మనం కంట్రోల్ చేసుకోవాలి అది మనకు ఒక వార్నింగ్ సైన్ లాగా అన్నమాట కానీ మనం ఏం చేస్తున్నాం ఓవర్ వెయిటే కదా అని చెప్పేసి మన రెగ్యులర్ హ్యాబిట్స్ మామూలే అన్నట్టు ఇంకోటి కూడా అనుకుంటారు మాకు ఇది వారసత్వంగా వచ్చింది మేమేం చేయలేం దీన్ని తగ్గలేమేమో అని కూడా చాలా మంది అనుకుంటారు అందరు చాలా మంది అది ఎవరిని మంచిగా బ్లేమ్ చేసేస్తాం కానీ ఎవరి మీద ఒకరి మీద తప్పు మోపాలి కాబట్టి జెనెటిక్ అని చెప్పేస్తాం కానీ వాస్తవానికి మనము చేసే ప్రయారిటీలు చాలా ఉంటాయి అన్నమాట అలా చేస్తూ చాలా మంది ఓవర్ వెయిట్ నుంచి వాళ్ళు ఎవరు కేర్ తీసుకోకుండా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోవడం ఇవన్నిటి వల్ల ఒబెసిటీలోకి వెళ్ళిపోతున్నారు సో పెద్దవాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు సో మనకు మెయిన్ గా మన ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి ఆ మార్పు అనేది మొదలు పెట్టాలి ఇక్కడ నేను డైట్ అని చెప్పడం లేదు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్తున్నాను
సో వాళ్ళకి ఇక్కడ నేనేమి డైట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, అయ్యో మేము ఇవి తినకూడదు అవి చాలా తినకూడదు, టఫ్, మాకు ఈ టైం షెడ్యూల్ లో సరిపోదు, ఎలాగ ఫాలో 90 days అంటే 3 months మ్యామ్, అంత ఈజీ కాదు. చేయడానికి వాళ్ళకు ఈజీ కాదు, వాళ్ళకు డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ తో చేయాలి. చెప్పడానికి నాకు కూడా ఈజీ కాదు, ఎందుకంటే నేను యూకేలో ఉంటాను, నాకు చాలా బిజీ షెడ్యూల్, నా వర్క్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. దాంతో పాటు నేను 90 days ఎవ్రీడే వీడియో ఇవ్వాలి, దాంతో పాటు నేను ఇంట్లో నా పనులు కూడా చేసుకోవాలి. కాబట్టి అంత ఈజీ టాస్క్ అయితే కాదు. బట్ ఛానల్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి. యా, అది చాలా కష్టం. రెగ్యులర్ గా పెట్టుకుంటూ వచ్చారు మీరు వీడియోస్ అన్ని కూడా. 90 days ఖచ్చితంగా రెగ్యులర్ గా ఎవ్రీడే. మధ్యలో ఒక 2 days అనుకుంటా నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగలేదు, అప్పుడు స్టాప్ చేయలేదు. ఎందుకు, జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. నాకు స్మాల్ ఇయర్ సర్జరీ జరిగింది అనమాట. సో అప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి నా ఫేస్ చూపించలేక వాళ్ళకు నేను బిజీ షెడ్యూల్ ఉన్నాను అని చెప్పేసి వాయిస్ ఓవర్ మట్టుకే ఇచ్చాను. బట్ నేను ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు. 90 days సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను. చాలా మంది నా డైట్ చేశారు, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అయితే చూశారు. ఓకే, సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అని చెప్తున్నారు కదా మీరు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీ సబ్స్క్రైబర్స్ తో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఇచ్చిన డైట్, ఎందుకంటే మీరు ఎంత కంటిన్యూగా 90 days అయితే ఫ్రీగా ఇచ్చుకుంటూ వచ్చారు డైట్ ప్లాన్స్ అన్ని కూడా. ఎందుకంటే డైట్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్ లో ఖర్చుతో కూడుకున్నది మేడం చెప్పాలంటే. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇంచెస్ తగ్గించుకోవాలని చెప్పి, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఎక్కువ కాస్మెటిక్ సర్జన్స్ వైపు కూడా వెళ్తూ ఉంటారు కదా, మనం చూస్తున్నాం. సో మీరు ఇంత 90 days కంటిన్యూగా చెప్పారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు, అండ్ కామెంట్స్ పెడుతున్నారు, చూస్తున్నాం, మీరు గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు, అది చూస్తున్నాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీ సబ్స్క్రైబర్స్ తో మాట్లాడాను. డెఫినెట్లీ ఎంతవరకు ఫాలో అయ్యారు, మీ డైట్ ఎంతవరకు వాళ్ళకి ఎఫెక్టివ్ గా అనిపించింది? డెఫినెట్లీ మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. బిఫోర్ వాళ్ళతో మాట్లాడే ముందు నేను ఒకటి చెప్పాలనుకున్నాను. అది ఏంటి అంటే, నేను ఇక్కడ డైట్ ఇవ్వలేదు, జస్ట్ వాళ్ళకు ఒక డైట్ అంటే ఇప్పుడు జస్ట్ చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి కేవలం సమ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకొని వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఓకే, మనం ఫ్యాట్ ఒక్కటే తిని కార్బోహైడ్రేట్స్ ని పక్కన పెట్టేసి ప్రోటీన్స్ ని పక్కన పెడితే మనము వెయిట్ లాస్ అవుతామని అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా డైట్ అలా ఉండదన్నమాట. రోజు మీరు ఇంట్లో ఏం కుక్ చేసుకుంటారో అదే ఉంటుంది. సో నేను ఒక బ్యాలెన్స్డ్ మీల్ ని ఇస్తున్నాను. ఎక్కడ కూడా విటమిన్స్, ప్రోటీన్స్, మనకి ఫైబర్ ఏమేమి కావాలో అవన్నీ ఇస్తూ మీరు డైట్ ఇచ్చారు వాళ్ళు. అవన్నీ ఇస్తున్నాను. ఒక బ్యాలెన్స్డ్ మీల్ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇవన్నీ దాంట్లో కంబైన్డ్ అయి ఉంటాయి. కాబట్టి నార్మల్ గా మనం లైక్ ఎక్కువ రైస్ లేకుండా క్వాంటిటీ ప్రకారంగా నేను చెప్తాను అనమాట. అంటే ఏ క్వాంటిటీ ఎంత తినాలి, ఏ టైం కి తినాలి అనేది మెన్షన్ చేస్తున్నారు. సండే వస్తే వాళ్ళకు బిర్యానీ కూడా ఇస్తాను. సో ఆ బిర్యానీ కూడా ఎలా తినాలి, ఎంత క్వాంటిటీలో తినాలి అన్నది నేను కరెక్ట్ గా చెప్తాను. ఇప్పుడు బిర్యానీ అంటే ఒక 300 grams, దాంట్లో ఒక 150 grams ఆఫ్ రైస్ ఉండాలి, 150 grams ఆఫ్ చికెన్ పీసెస్ ఉండాలి అని చెప్తాను. సో మధ్యాహ్నం చికెన్ తింటారు కాబట్టి నైట్ వెజిటబుల్ సలాడో ఫ్రూట్ సలాడో ఇస్తాను. జస్ట్ ఆ ఫ్రూట్ సలాడ్ కూడా మనం నార్మల్ గా షుగర్ వేసుకొని చేసుకునేది కాదు, జస్ట్ ఒక ఫ్రూట్ బౌల్, దాంట్లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్ స్టిర్ ఫ్రైస్ ఉంటాయి అన్నమాట. అలా తీసుకుంటారు, అలా కాంపెన్సేట్ చేస్తాను వాళ్ళను. సో అలా హెల్తీగా తింటారు, హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ చాలా మంది ఎక్సలెంట్ రిజల్ట్స్ చూసారు. ఇంకా దాంట్లో ఏంటి అని అంటే, చాలా మంది నా డైట్ ఫాలో అయిన వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది డయాబెటీస్ వాళ్ళు ఫాలో అయిన వాళ్ళ షుగర్ లెవెల్స్ తగ్గి వాళ్ళ డోసేజెస్ కూడా వాళ్ళ ఫిజిషియన్స్ తగ్గించారనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ ఇంత 100 milligram టాబ్లెట్ తీసుకున్న వాళ్ళు 25 milligram కి కూడా వచ్చేసారు. ఇంకా ఎక్సలెంట్ న్యూస్ ఏది చెప్పాలి అని అంటే, పీసీఓడి ఉన్న వాళ్ళు ఒక ఆల్మోస్ట్ వాళ్ళ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు 10 kilos 12 kilos వెయిట్ లాస్ అయ్యి ఒక 5 members దాకా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు వీళ్ళు ఫీడ్బ్యాక్స్ చెప్పినప్పుడు మళ్ళీ నాకు ఎవ్రీడే వాట్సాప్ మెసేజెస్ పెడతారు, పర్సనల్ గా మెసేజెస్ పెడతారు. వాళ్ళకంటూ ఒక నంబర్ పెట్టేశాను, ఆ నంబర్ కి నాకు వాట్సాప్ మెసేజ్ పెడతారు అనమాట. అంటే ఏమన్నా డౌట్స్ ఉన్నా, లైక్ నేను ఏదైనా స్మాల్ డౌట్ అయితే నేను మెసేజ్ పెట్టేస్తాను, అలా చూసుకుంటారు, రెక్టిఫై చేసుకుంటారు. ఇంకేదైనా బిగ్ ప్రాబ్లం ఉంది, ఏదైనా వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు నేను వాళ్ళకి కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా చేంజ్ చేసుకుంటారు. సో అలా చాలా మంది, లైక్ చెప్పాను కదా ఒక 4-5 members ప్రెగ్నెంట్ అయ్యారు అని, వాళ్ళు హ్యాపీ మెసేజ్ ని వెంటనే నాతో షేర్ కూడా చేసుకున్నారు. కొంతమంది ఆ లైక్ టెస్ట్ చేసుకున్న స్ట్రిప్ తో సహా ఫోటో పెట్టి మేడం వీఆర్ సో హ్యాపీ అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే మీరు డైలీ మిస్ అవ్వకుండా 90 days పెట్టారంటే ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మీకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది.
ఓకే నా వాయిస్ తోనే ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంత మంచి రిజల్ట్ తెచ్చుకుంటున్నారు అంటే మీకు ఇంకా మంచి హ్యాపీగా అనిపిస్తుంది కదా. యా డెఫినెట్లీ. ఇంకా వాయిస్ అంటున్నారు కదా, నేను 90 days తర్వాత వీడియో స్టాప్ లైక్ మెయింటెనెన్స్ డైట్ కోసం ఒక 1 week గ్యాప్ ఇచ్చాను. సో వాళ్ళందరూ ఎలా నాకు మెసేజ్ పెట్టారంటే, మేడం ఎవ్రీడే మీ వాయిస్ మేము వింటాము, మాకు వీడియోస్ రావడం లేదు, మాకు వీడియోస్ కావాలి అని మెసేజెస్ పెడుతూ ఉంటే లైక్ వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఓన్ చేసేసుకున్నారు. డైలీ మిమ్మల్ని చూస్తూ మీ వాయిస్ వింటూ అదొక రెగ్యులర్ ప్రోగ్రామ్ అయిపోయింది వాళ్ళకి. సో ఇవన్నీ ఇట్లా ఉండడం వల్ల నాకు అదొక బూస్టప్ ఎనర్జీని ఇచ్చేసింది అనమాట. సో నాకు ఎంత డిఫికల్ట్ షెడ్యూల్ ఉన్నా కూడా వీళ్ళందరి కోసం నాకు వీడియోస్ చేయాలి, పెట్టాలి అన్న లైక్ బూస్టప్ వచ్చేసి నేను కంటిన్యూగా చేశాను. గ్రేట్ గ్రేట్ అండి. సో ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి నేను మీకు నచ్చిన ఎవరో సబ్స్క్రైబర్స్ కి నాకు కాల్ చేస్తే మనం మాట్లాడదాం. ఎలా ఉంది ఏంటి మీ డైట్ ప్లాన్ వల్ల వాళ్ళు ఎలాంటి రిజల్ట్ పొందారు అనేది తెలుసుకుందాం. యా డెఫినెట్లీ. హలో మేడం చెప్పండి. హలో అంజలి. చెప్పండి మేడం. నేను టీవీ ఇంటర్వ్యూలో ఉన్నాను, క్రంచ్ టీవీ ఇంటర్వ్యూలో. సో మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేశారు కదా, మీ ఫీడ్బ్యాక్ కోసము నేను కాల్ చేశాను. ఇక్కడ యాంకర్ ప్రసన్న గారు ఉన్నారు, వారు మీతో మాట్లాడతారంట. ఒకసారి మాట్లాడండి, సరేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. హాయ్ అంజలి గారు. హాయ్ అండి, నమస్తే, చెప్పండి. నమస్తే అండి, నా పేరు ప్రసన్న, క్రంచ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నా. ఓకే మేడం. మీరు 90 days మేడం ఛానల్లో ఇచ్చారు కదా, డాక్టర్ స్పందన ఛానల్లో డైట్ ప్లాన్ ని ఫాలో అయ్యారా మీరు రెగ్యులర్ గా? ఫాలో అవడం ఏంటి మేడం, రిజల్ట్ అయితే మామూలుగా లేదు అసలు. అంటే ఎలా ఉందంటారు? ఎందుకంటే ఎలా ఉందంటే ఇంకా నేను దాన్ని ఎలా చెప్పాలో కూడా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. అంత మిరాకిల్ ఇంకా అది. అంటే వెయిట్ లాస్ అయ్యారా? ఎందుకంటే బాగా మేడం, అసలు నాది ఆఫ్టర్ బిఫోర్ పిక్స్ మేడం దగ్గర ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. అమేజింగ్ అసలు. ఇంకా అసలు యూట్యూబ్ లో ఫస్ట్ టైం అసలు ఎలాంటి డైట్ ప్లాన్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, రాలేదు కూడా అసలు. నిజంగా నేను నా ఫస్ట్ నుంచి నేను ఫాలో అయ్యాను. నేను నా మ్యారేజ్ కూడా, నా బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఇంత వెయిట్ ఎంత అంటే ఈ వెయిట్ లో లేను. బిఫోర్ మ్యారేజ్ కంటే కూడా 2 kgs ఇంకా నేను లాస్ లోనే ఉన్నాను నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు లాస్ అయ్యారు డైట్ ప్లాన్ ఫాలో అయిన తర్వాత? అవును మేడం. 80 kgs నుండి నేను ఇప్పుడు ప్రజెంట్ 66 కి వచ్చాను నేను ఇప్పుడు. 80 kgs నుంచి 66, మంచి లాస్ కదండి వెయిట్ లాస్ అసలు. అంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం అవ్వలేదండి? అంటే లైక్ డైట్ తగ్గడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గానీ నాకు అట్లా ఏం లేదు అసలు. అదే చెప్తున్నాను కదా మేడం, ఒక్కటి మనకి మిస్టేక్ ఉన్నా సరే ఇన్ని రోజులు చేయలేము కదా మేము. అవునవును. సైడ్ ఎఫెక్ట్ కానీ అట్లా హౌస్ వైఫ్ మేడం నేను. అసలు నేను ఎంత వెయిట్ లాస్ అవుతారని కూడా నేను అనుకోలేదు అసలు. నిజంగా స్టిల్ ఈ రోజు మా పేరెంట్స్ వచ్చారండి ఊరు నుంచి, వాళ్ళైతే షాక్ అసలు. షాక్ అంటే షాక్ నన్ను చూసేసరికి. అసలు ఏంటి నువ్వేనా అసలు చిన్న పిల్లలు అయిపోయావు అని చెప్పి. అసలు వాళ్ళందరూ అలా అంటుంటే అసలు హ్యాపీ ఇంకా చెప్పలేమండి అసలు. నిజంగా స్పందన మేడం గారు అయితే మాత్రం అసలు చాలా, అంటే మేము పెట్టే కామెంట్స్ కి ఆవిడ రియాక్ట్ అవ్వడం గానీ అసలు అన్ని కూడా ఆమంతా మాకు మోటివేషన్ చేశారు కాబట్టి మేము ఇంకా అంత డెడికేటెడ్ గా ఆవిడ చెప్పే వీడియోస్ కి మేము ఫాలో అయ్యి అసలు 1 రూపీ కూడా ఖర్చు లేకుండా ఎవరు మేడం అసలు ఇంతలా చెప్పేది అసలు. మనం వెయిట్ తగ్గాలంటే జిమ్ కి వెళ్ళాలి, మనం వెయిట్ తగ్గాలంటే జిమ్ కి వెళ్ళాలి, వితౌట్ ఎక్సర్సైజ్. అయితే మీరు ఫ్రీగా వెయిట్ తగ్గిపోయారు అన్నమాట వీడియోస్ చూసి? ఫ్రీగా మేడం, నా దగ్గర నా ఈ ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి. తప్పకుండా చూస్తానండి. అండ్ మీకు మంచి ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ డెలివరీ చాలా తగ్గారు మీరు ఇప్పుడు. డెలివరీ తర్వాత నేను మ్యారేజ్ కాకముందే 68 మేడం నా వెయిట్. ఆఫ్టర్ డెలివరీ తర్వాత 80కి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు ఆ 80 నుంచి ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ కంటే కూడా 66 అంటే మరి 2 kgs ఇంకా లాస్ అంటే నాకు నిజంగా నా లైఫ్ లో పెద్ద మిరాకిల్ ఇది. గ్రేట్ అండి, వెరీ గుడ్. నిజంగా మేడం అసలు మీరు ఇంకా డాక్టర్ స్పందన గారు చాలా ఫాలో అవ్వండి, మంచిగా హెల్తీగా ఉండండి.
ఫాలో అవడం ఏంటి మేడం, ఇంకా ఆవిడ మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయారు ఆవిడ. గ్రేట్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ కి, అండ్ కంగ్రాచులేషన్స్ కూడా మీకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. జోష్న చేస్తారనుకుంటా. జోష్న మేడం ఒక కన్వర్జేషన్ కదా, చాలా హ్యాపీగా ఉంది మేడం తనతో, అంజలి గారితో మాట్లాడాక. తన హౌస్ వైఫ్ గా ఉండి పిల్లలు ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెయిట్ అంత తగ్గారంటే ఇట్స్ ఎ గుడ్ డైట్ చెప్పాలంటే. తన వాయిస్ లోనే వినిపిస్తుంది తన హ్యాపీనెస్ అంతా కూడా. యాక్చువల్లీ అంజలికి ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. నేను ఇప్పుడు ఒక కాలర్ కి కాల్ చేస్తాను, మీరు మాట్లాడండి. తనకు నా డైట్ స్టార్ట్ చేయకముందు తన హిమోగ్లోబిన్ కంటెంట్ చాలా తక్కువ ఉండేది, వెయిట్ వల్ల ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. తనకు నేను కాల్ చేస్తాను, మీరు తన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. షూర్ అండి. హలో మేడం. యా జోష్న, నేను మేడం ని. మేడం చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ జోష్న, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. ఓకే, నేను ఇప్పుడు క్రంచ్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చాను. సో నువ్వు నా డైట్ ప్లాన్ ఫాలో అయ్యావు కదా, జస్ట్ నీ ఫీడ్బ్యాక్ కోసము లైక్ యాంకర్ ప్రసన్న గారు ఉన్నారు, తను నీతో మాట్లాడతారు, సరేనా? ఓకే మేడం. ఓకే, ఇస్తున్నాను, ఫోన్ ఇస్తున్నాను. హలో జోష్న గారు. హాయ్ మేడం. హాయ్ అండి, నా పేరు ప్రసన్న, క్రంచ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. మీరు డాక్టర్ స్పందన గారి ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారండి? నేను జనవరి 18th నుంచి మ్యామ్, ఆఫ్టర్ సంక్రాంతి నుంచి. ఓకే ఓకే, అది 90 days డైట్ ప్లాన్ ఫాలో అయ్యారా ఛానల్లో ఉన్నది? ఫాలో అయ్యాను మేడం. 80 days కంప్లీట్ అయింది. 80 days కంప్లీట్ అయింది. మీరు కంటిన్యూగా 80 days ఇప్పుడు కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశాను మేడం. ఓకే, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండేవండి అంటే డైట్ చేస్తున్నప్పుడు? డైట్ ఫాలో అవ్వకముందు అయితే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మ్యామ్. మెయిన్ వచ్చి జస్ట్ ఒక 5 minutes ఎక్కడైనా కూర్చున్నాను అనుకోండి, కింద కాళ్ళు చేతులు చాలా తిమ్మిర్లు వచ్చేది. నాకు మైగ్రేన్ కూడా ఉంది, మైగ్రేన్ ఉండేది, కాన్స్టిపేషన్, స్లీపింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ మ్యామ్. ఇది 4 years నుంచి ఉంది కంటిన్యూగా. అలాగే నాకు అసలు హెమోగ్లోబిన్ వచ్చి మేడం డైట్ ఫాలో అవ్వకముందు 6.2 ఉండేది మేడం. ఎక్కడికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. అది 1 month యూజ్ చేస్తే టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ 7.2 వస్తాను. ఎప్పుడైతే నేను స్టాప్ చేస్తానో మళ్ళా సేమ్ 6.2కి వెళ్ళేది మేడం. అప్పుడే మేడం డైట్ చూసి యూట్యూబ్ లో అలా సెర్చ్ చేస్తూ ఉంటే మేడం చూసి ఫాలో అయినాక నాకు 9.2 పెరిగింది మేడం, కరెక్ట్ గా 2 months కి. ఓకే, 2 months కి టాబ్లెట్ సప్లిమెంటరీ తీసుకోకుండా ఓన్లీ డైట్ తోనే? ఓన్లీ డైట్ తో. దీంతో పాటు నాకు 10 ఉంది మేడం. నేను గుంటూరులో ఉంటాను, ఇక్కడ కనుమూరి హాస్పిటల్ వాళ్ళ దగ్గర చూపెట్టుకుంటాను. నాకు మామూలుగా అయితే ఇన్హేలర్ ఇచ్చేవాళ్ళు. కాఫ్ అయితే చాలా ఎక్కువ వచ్చేది మేడం. నేను మేడం కి ఫస్ట్ డైట్ ఫాలో అయ్యేటప్పుడు చెప్పాను, మీరు ఫాలో అవ్వండి నా డైట్, తర్వాత మీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని మేడం చెప్పారు. అసలు ఈ 80 days నుంచి ఒక్కసారి కూడా నేను హాస్పిటల్ కి వెళ్ళలేదు మేడం ఇంతవరకు. ఓకే, అంటే మీకున్న ముందున్న హెల్త్ ఇష్యూస్ అవి సాల్వ్ అయ్యాయండి? అన్ని సాల్వ్ అయిపోయాయి, ఒక్కడు కూడా లేదు మేడం. 80 days నుంచి ఏ హాస్పిటల్ కి వెళ్ళా. అంతకు ముందు అయితే ప్రతి మంత్ ఆ కనుమూరి హాస్పిటల్ కే వెళ్ళేదాన్ని మేడం. కాఫ్ కోల్డ్ వచ్చేది, హెడేక్ ఇది ఎక్కువ ఉండేది. ఇది అసలు కంప్లీట్ గా క్యూర్ అయింది. ఇప్పటి వరకు అయితే లేదు మేడం. గ్రేట్ గ్రేట్ అండి. ఇంకా కూడా రాదు మేడం. ఇంకా కూడా వెయిట్ కూడా తగ్గారా ఏమన్నా? అంటే మీకున్న ప్రాబ్లం సాల్వ్ అయితే వెయిట్ కూడా తగ్గారా? 1 or 2 kgs ఉన్నాను మేడం. మ్యామ్ డైట్ ఫాలో అవ్వకముందు. ఇప్పుడు 85కి వచ్చాను. ఓ గ్రేట్ లాస్ అండి. అసలు ఆల్మోస్ట్ నేను ఏ చేయలేదు మేడం. ఫస్ట్ 1 week జస్ట్ మేడం చెప్పే డైట్ ఫాలో అయ్యాను. ఎందుకంటే నేను మేడం డైట్ ఫాలో ముందు హైదరాబాద్ లో ఒక ఆవిడ డైట్ ఫాలో అయ్యాను మేడం. ఏంటంటే ఆవిడ డేస్ ఫాలో అయ్యానుకో నాకు చాలా క్రేవింగ్స్ వచ్చేది. ఆవిడ ఏమి ఇస్తుందో దానికనే నేను డబుల్ తినేదాన్ని మేడం. నాకు స్వీట్లు తినాలని ఎక్కువ అనిపించేది. అందుకని నాకు ఇష్టం లేదు ఎవరు డైట్ ఫాలో అవ్వాలని నాకు నిజంగా ఇష్టం ఉండేది కాదు. అందుకే మేడం డైట్ కూడా 10 days అలా మేడం వీడియోస్ పెడుతున్నా డైలీ చూసేదాన్ని, కానీ ఫాలో అవ్వలేదు. అందరూ కొంతమంది వెయిట్ తగ్గిన వాళ్ళు మేడం చాలా ఎంకరేజ్ చేస్తారు మేడం. అందరినీ డైట్ ఫాలో అయ్యి తగ్గిన వాళ్ళని వీడియో పెట్టమని చెప్పేవాళ్ళు. అందరూ ఆ వీడియోస్ చూసి నేను తర్వాత డైట్ ఫాలో అయ్యాను మేడం. డైట్ స్టార్ట్ చేసిన 15 days తర్వాత నుంచి నేను స్టార్ట్ చేస్తాను అవి చూసి. నాకైతే ఒక్కసారి చేశాను. క్రేవింగ్స్ గానీ ఏం లేవు మేడం. అసలు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు.
లేవు, క్రేవింగ్స్ లో మేడం ఏం చెప్పారో అదే డైట్ ఫాలో అవుతున్నాను. ఇప్పుడైతే మెయింటెనెన్స్ కి వచ్చాను, అయినా వెయిట్ అయితే పెరగట్లేదు సేమ్. మరి ఏం ఎక్స్ట్రాగా డైట్ తో పాటు ఎక్సర్సైజెస్ అట్లా ఏమైనా చేస్తున్నారండి? ఏం లేదా? 1 వీక్ అయితే చేయలేదు మేడం. నాకు ఇన్హేలర్ యూజ్ చేస్తున్నాను కదా, జస్ట్ సూర్య నమస్కారం ఒక్క రౌండ్ చేస్తే నాకు ఒక రోజు మా వారు లేరు, తప్పుడింది, ఊపిరి అందలేదు మేడం, అంతలా బాధపడ్డాను జస్ట్ 1 రౌండ్ కే. అందుకే నేను స్టాప్ చేశాను. మేడం డైట్ వాడిన ఒక 1 వీక్ కొంచెం లైట్ అనిపించింది బాడీ, అప్పుడు స్టార్ట్ చేశాను. అది కూడా 1 మంత్ చేసింటాను మేడం అంతే. ఈవినింగ్ ఒక 1 అవర్ వాకింగ్ చేయగలిగా. చేసిన 1 వీక్ తర్వాత 1 అవర్ వాకింగ్ చేసినా నాకు ఆయాసం రాలేదు అసలు. ఇది అసలు మిరాకిల్ మేడం, నిజంగానే. కాల్కి నాకు మామూలుగా దేవుణ్ణి పూజ చేయడం అంటే చాలా ఇష్టం మేడం. మేడం కి కూడా చెప్పా, కూర్చున్నప్పుడు అసలు కూర్చునేదాన్ని కాదు మేడం, జస్ట్ 2 మినిట్స్ కి నాకు బాగా కాలు తిమురులు వచ్చేది, మొత్తం అన్ని తగ్గాయి. 1 వీక్ తర్వాత నుంచి నేను వాకింగ్ కి వెళ్ళాను మేడం. అది కూడా కంటిన్యూ చేయలేదు, నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ చేసాను. ఏ ఫిజికల్ యాక్టివిటీ లేదు మేడం. 1 మంత్ అయితే వాడాను, చేశాను, తర్వాత ఆపేసాను. ఓకే ఓకే, గ్రేట్ అండి. అంటే మీరు వర్కింగ్ ఉమెన్ అండి లేకపోతే హౌస్ వైఫ్ ఏనా? లేదు మేడం, హౌస్ వైఫే. నేను కానీ ఫిజికల్ యాక్టివిటీ చేసింటే ఖచ్చితంగా ఒక 22 వరకు తగ్గింటాను మేడం. 22 kgs తగ్గిండేదాన్ని, నేను చేయలేదు. అవును, పర్లేదులేండి, నిదానంగా మీకున్న ఎలాగో మెయిన్ హెల్త్ ఇష్యూస్ అని సాల్వ్ అయ్యాయిగా, అదే హ్యాపీ లేండి. అదే నచ్చాలి. కూడా స్టార్ట్ చేస్తాను మేడం మే 1 నుంచి. మా స్పందన మేడం ఎలాంటి వాళ్ళు తెలుసా, అసలు యూట్యూబ్ లోనే ఎక్కడ లేరు మేడం మేడం లాంటి వాళ్ళు. మీరే చెప్పండి మేడం, ఎవరెంత ఇప్పుడు మన బంధువులు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి హెల్ప్ అడిగినా ఎవరు చేయరు, కానీ స్పందన మేడం ఒక UK లో ఉండి డాక్టర్ గా ఉండి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా జస్ట్ మేడం కలా మెసేజ్ చేస్తే చాలు మేడం, వెంటనే రిప్లై ఇస్తారు. మనకు కాల్ చేసి మన ప్రాబ్లం కనుక్కొని కూడా మనకి చాలా చెప్తారు మేడం. మేడం ఎంకరేజ్మెంట్ వల్లనే అందరూ డైట్ ఫాలో 90 days ఫాలో అవ్వగలిగారు మేడం అందరూ. మీరు 90 days ఫాలో అవుతున్నారా? మరి 80 days కంప్లీట్ అయినాయా? 80 days అయింది. నేను మేడం స్టార్ట్ చేశారని నేను జంప్ అయిపోయాను మేడం, స్టార్ట్ చేశాను. మీరు ఛానల్ స్టార్ట్ చేశారా? ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్ అండి. కానీ మేడం మే 1 నుంచి మాత్రం మళ్ళా మేడం చెప్పిన డైటే ఫాలో అవుతాను మేడం 90 days. నా టార్గెట్ 68 kgs రావాలి, అక్కడికి వచ్చేంత వరకు మేడం డైటే ఫాలో అవుతాను. గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీ హెల్త్ ఇష్యూస్ అన్ని సాల్వ్, లేడీస్ కి అదే కదా మెయిన్, హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే అవి సాల్వ్ అయినాయి అనుకోండి, మీరు హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. సో మేడం లేడీస్ కోసం ఇంత చేస్తున్నారంటే నేను కనుక్కుందామని కాల్ చేశాను. మేడం చెప్పారు ఫ్రీగా డైట్ ఇస్తున్నారు, సో అది ఎంతవరకు సక్సెస్ అయిందని నేను సబ్స్క్రైబర్స్ తో మాట్లాడాలనుకున్నాను. థ్యాంక్ యూ అండి, మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్ మేడం, పాపం తనకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చెప్తుంటేనే తెలుస్తుంది చాలా ఇబ్బంది పడుతుందని. బట్ మీ డైట్ ద్వారా చాలా మంది అంటే బెనిఫిట్ పొందుతున్నారు ఈజీగా. తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని మెయిన్లీ రిలేటెడ్ టు హర్ ఓవర్ వెయిట్. ఓకే, సో తను ఆటోమేటిక్ గా లైక్ తను వెయిట్ లాస్ అవుతూ వస్తుంది కాబట్టి తన ప్రాబ్లమ్స్ అన్ని సబ్సైడ్ అయ్యాయి. నేను అక్కడ ఏం మెరకల్ చేయలేదు, నేనేం స్పెషలైజ్డ్ డైట్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. జస్ట్ మనము రోజు ఎలా తినాలి, ఎలా హెల్తీగా తినాలి అన్నది నేను అలవాటు చేశాను. సో ఇవాళ నేను మార్నింగ్ ఇంకొక పేషెంట్ కి కాల్ చేశాను. వాళ్ళు ఏం లైక్ వాళ్ళ అమ్మాయి కోసం నాకు ఫోన్ చేశారు. యాజ్ అ పీడియాట్రిషియన్ నేను కిడ్స్ ని అందరినీ చూస్తాను కదా, సో వాళ్ళ అమ్మాయి కోసం నాకు కాల్ చేశారు. ఆ అమ్మాయి తను ఏం చెప్పారు అని అంటే, తను కూడా 10 kgs లాస్ అయ్యారు. నేను చెప్పే ఫుడ్ ని వాళ్ళ పిల్లలకి కూడా అలవాటు చేయమని చెప్పారనమాట. నేను ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ చెప్తాను. ఇప్పుడు చపాతీ ఉంది, చాలా మంది పిల్లలు ఆకుకూరలు తినరు. సో నేనేం చెప్తాను, దాన్ని పేస్ట్ చేసి ఆకుకూరలో చపాతీలో కలిపి ఇచ్చేయమని చెప్తాను అనమాట. సో అలా వాళ్ళ పాప కూడా అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తింటుంది. ఓకే, సో డిఫరెంట్ టేస్ట్ మారుతుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు. సో ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని అవే తింటున్నారు. సో హోల్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది కాబట్టి, హెల్తీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అట్ ద ఎండ్ దే విల్ బి ఏ హ్యాపీ ఫ్యామిలీ. మరి మీ ఛానల్లో మేడం ఏంటంటే డైట్ ఫాలో అవుతున్న లేడీస్ కి వీళ్ళందరికీ కూడా లైక్ ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెడుతున్నారు, ఎందుకని అలా కాంపిటీషన్ పెట్టడం, గిఫ్ట్లు ఇవ్వడం? మనం ఏదన్నా ఇప్పుడు ఒక మంచి పని చేయాలి అన్నప్పుడు అది 10 మందికి చేరితే అది మంచి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ నీడ్స్ ఎ డైట్.
లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ జరపాలి. లేకపోతే వాళ్ళు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర లైక్ అంత లైక్ ఎవ్రీ వన్ కాన్ గో అండ్ గెట్ ద సపరేట్ డైట్ ప్లాన్స్ అన్నమాట. సో ఆ మనీతో వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం హెల్ప్ అవుతుంది. సో నేను ఫ్రీ డైట్ ప్లాన్ ని ఒక కాంటెస్ట్ లాగా స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరిలో ఒక డౌట్ వస్తుంది, ఫ్రీ డైట్ ప్లాన్ ఉంది ఇక్కడ ఏమి ఇచ్చింది తిను, రైస్ కర్రీస్ రోజు మనం చేసుకున్న ఫుడ్డే కదా, ఈ రోజు చేసుకున్న ఫుడ్ తిన్నా కూడా మనం వెయిట్ లాస్ అవుతామా అన్న క్వశ్చన్ వాళ్ళలో వస్తుంది. సో అందుకని నేను ఒక కాంపిటీషన్ లాగా స్టార్ట్ చేశాను అనమాట. సో నేను వాళ్ళు అంత డెడికేటెడ్ గా చేస్తూ వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి నాకు అంత హ్యాపీ మెసేజెస్ పెడుతున్నప్పుడు వాళ్ళకి ఇంకా నేను యాజ్ ఏ లైక్ లీడర్ నేను వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి కదండి. సో అందుకని మధ్యలో నేను ఒక 5 లైక్ డెడికేటెడ్ యాక్టివ్ పార్టిసిపెంట్ ని పిక్ చేసి గిఫ్ట్స్ ఇచ్చారనమాట. వాళ్ళని చూసి ఇంకా చాలా మంది యాక్టివ్ గా చేశారు. వాళ్ళలో కూడా నేను పిక్ చేసి ఇవ్వడం జరిగింది. మంచి రిజల్ట్ కూడా వచ్చింది మేడం. మంచి రిజల్ట్ వచ్చింది. అంటే మేడం మీరు ఎందుకని అంటే ఇప్పుడు ఫ్రీ డైట్ అని ఛానల్లో పెట్టారు కదా, సో ఈ ఫ్రీ డైట్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు మీరు? ఎందుకు అంటే మీ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి ఈ డైట్ ఇంట్రొడ్యూస్ చేయడం వెనుక? సో నేనేంటి అంటే నేను ఒక మంచి పని చేస్తున్నాను, అది 10 మందికి మంచి జరగాలి. సో నేను ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు మనీ పే చేసి పర్సనలైజ్ డైట్ ప్లాన్ తెచ్చుకోగలరు, కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ దే కాన్ గెట్ పర్సనలైజ్ డైట్ ప్లాన్. వాళ్ళకు ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫ్యామిలీలో లైక్ మెంబర్స్ ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టి అయితే తెచ్చుకోవడము వాళ్ళకు ఉంటది కోరిక. ప్రతి ఒక్క అమ్మాయి ఎవరు లావుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉంటది, అయ్యో మేము సన్నపడాలి, మంచిగా ఉండాలి అన్నది, మంచిగా హెల్త్ కాపాడుకోవాలని. సో నా మెయిన్ మోటో ఏంటి అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ వీ నీడ్ టు బి హెల్తీ. సో పిల్లలకి నేను కూర్చోబెట్టి చెప్తే ఎవరు కూడా నా మాట వినరు. ఇలా తినాలి, అలా తినాలి, అలా ఉండాలి అంటే ఏంటి ఈమె ఇలా చెప్తుంది, నేను మా నుంచి పిజ్జాలు బర్గర్లు తీసేసుకుంటుంది. అవన్నీ జంక్ ఫుడ్ గా చాలా వాళ్ళకు హార్మ్ఫుల్లే, కానీ వాళ్ళకి ఏది మేలు చేయదన్నమాట. సో అదే నేను పేరెంట్స్ కి చెప్తూ వచ్చాను అనుకోండి, పిల్లలు కూడా మారుతారు కదా, హోల్ ఫ్యామిలీ మారుతుంది కదా అన్న ఒక మోటోతోనే నేను నా క్యాప్షన్ కూడా అదే పెట్టాను, హెల్తీ లైఫ్ స్టైల్ ఇజ్ ఈక్వల్ టు హ్యాపీ ఫ్యామిలీ అని పెట్టాను. అంటే ఫ్యూచర్ లో ఇంకా దీంట్లో డైట్ గురించి ఏమైనా కాంపిటీషన్స్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక కాంపిటీషన్ పెట్టాను, అది ఫినిష్ అయింది సక్సెస్ఫుల్లీ. నేను 90 days ని ఫినిష్ చేశాను. దాంట్లో ఒక 15 contestants ని మట్టుకు నేను చాలా మంది పార్టిసిపేట్ చేశారు, చాలా మంది వెయిట్ లాస్ అయ్యారు. నేను వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ని ఇవన్నీ కన్సిడర్ చేసి నేను నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరు ఎవరైతే పార్టిసిపేట్ చేసి వెయిట్ లాస్ అయ్యారో వాళ్ళందరూ విన్నర్సే. కానీ నేను ఒక కాంటెస్ట్ పెట్టినప్పుడు ఒకరిని పిక్ చేయాలి కాబట్టి నేను ఆ 15 contestants ని తీసుకొని ఒక ఓటింగ్ సిస్టమ్ పెట్టాను. ఎందుకంటే దే హ్యావ్ గివెన్ మీ ఏ హార్డ్ టైమ్ అన్నమాట. ప్రతి ఒక్కరు 15 kgs 16 kgs వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చూసి నేను ఒక్కరినే పిక్ చేయడం అనేది ఇట్ వాజ్ ఎ బిట్ డిఫికల్ట్ టాస్క్ అయిపోయింది. సో నేనేం చేశాను అంటే ఓటింగ్ సిస్టమ్ పెట్టాను. సో అలా ఓటింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు చాలా మంది ఓట్స్ వేశారు. సో నేను ఇంకా ఎవరు విన్నర్ అని నేను రిలీవ్ చేయలేదు సో ఫార్. ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ లో నేను చెప్తాను. ఫర్దర్ ఇంకా ఇలాంటి మోటివ్ గా ఉంటుందని మీరు ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని కూడా పెడుతున్నారు. గ్రేట్ మేడం, మీరు 90 days ఇంత ఫ్రీగా డైట్ ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారంటే మీరు మంచి డైట్ ఫాలో అవుతూ ఏమంటారు మిగతా లేడీస్ కి కూడా ఆ బ్యూటీతో పాటు ఆ హెల్త్ ని కూడా ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ గ్రేట్. అండ్ మీ వల్ల ఇంకా ఎంతమందో లేడీస్ మోటివేషన్ పొందాలని కూడా మా క్రంచ్ టీవీ నుంచి చెప్తున్నాం. సో మీరు కూడా అందరూ మంచి డైట్ ఫాలో అవ్వాలి, హెల్తీగా ఉండాలి అంటే ఫాలో ద డాక్టర్ స్పందన ఛానల్. చాలా మందికి చాలా రకాలుగా యూజ్ అయిందని మనం కూడా కాల్స్ లో వింటున్నాం. 2 calls లోనే మనకు అర్థమైపోయింది వాళ్ళ వాయిస్ లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత మంచి రిజల్ట్ పొందారు అనేది. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ స్పందన ఛానల్, మంచిగా డైట్ ఫాలో అవ్వండి. మీ డైట్ కూడా ఎలా ఉంది, ఆ 90 days డైట్ ఫాలో అయిన తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది కూడా క్రంచ్ టీవీలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో మేడం డాక్టర్ స్పందన ఛానల్ కూడా కామెంట్స్ పెట్టండి. అంతేకాదు ప్రసన్న, ఇప్పుడు ఈ 90 days డైట్ ఛాలెంజ్ అయిపోయింది కదా, నేను చైల్డ్హుడ్ ఒబిసిటీ పైన వీడియో స్టార్ట్ చేశాను. రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలా తినాలి, లైక్ ఎవ్రీ వీక్ నేను కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ ని రిలీజ్ చేస్తాను. సో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. సో దట్ పేరెంట్స్ దగ్గర ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయడానికి పేరెంట్స్ కి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి
నేను ఇప్పుడు ఆ సిరీస్ స్టార్ట్ చేశాను. Great. అంటే ఇది మంచి టైం మీరు చెప్పినట్టుగా సమ్మర్ లో పిల్లలకి డైట్ అనేది గుడ్ కాన్సెప్ట్ మేడం. సో హోప్ అందరూ దాన్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని హెల్తీగా మారుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట. తప్పకుండా ఇంత రిజల్ట్ మీకు ఇచ్చిన 90 డేస్ ఛాలెంజ్ లోనే వచ్చిందంటే పిల్లల విషయంలో కూడా మంచి డైట్ వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము కూడా వాచ్ చేస్తున్నాము. నేను కూడా కంటిన్యూగా ఫాలో అవుతున్నాను ఛానల్ ని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ఫ్రీ టైం ఇచ్చి మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసన్న. సో మీరు కూడా డాక్టర్ స్పందన ఛానల్ ని ఫాలో అవ్వాలనుకుంటే మా ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంటుందండి. తప్పకుండా ఫాలో అండి. కీప్ వాచింగ్ క్రంచ్ టీవీ.